మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన ఉదయకాల సమయం సజీవ లెక్కని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డ, నడిదనకు ఏర్పాటు చేయదైన వాక్య భాగము రూపాంతర ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు ధ్యానం చేసుకుందాము. రూపాంతర ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనములో ఈ విధంగా రాయబడినవి. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ క్రీస్తు యేసును గూర్చిన ప్రకటించుట అంటున్నాడు. అంటే ప్రభు ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి పంపబడ్డారో, ఆయన ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చారో, ఆ మరణం నుండి పాపం నుండి మనల్ని విడిపించి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన ప్రేమను మనకు కనపరిచారు. కాబట్టి ఇక్కడ పౌలు ఆనాడు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్పేది ఏంటంటే, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే అంటున్నాడు. అంటే చీకటిలో నుండి వెలుగును ప్రకాశింపజేసి ఆది యందు ఆయన భూమి ఆకాశములను కలుగజేసి సృష్టి యావత్తును కలుగజేసి పగటికి వెలుగును రాత్రికి చీకటిని ప్రకటించి ఈ విధంగా ఆయన ఒక దినాన్ని గురించి మాట్లాడి ఈ విధంగా 6 దినాలు శ్రమించి 7వ దినాన్ని విశ్రమించిన ప్రభువు తండ్రి తన యొక్క చిత్తాన్ని, పరిశుద్ధాత్ముడు తన యొక్క చిత్తాన్ని ఏదైతే నెరవేర్చారో ఆ నెరవేర్పులో భాగంగానే నేడు ప్రభువును గురించి, ప్రభు యొక్క మాటను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పలుకుతున్న మాట, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే అన్నాడు. ఆ చీకటిలో నుండి వెలుగు ప్రకాశించి మరి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచినట్లు మరి క్రీస్తు యొక్క జననము ద్వారా ఆనాడు గొల్లలు ఎలాగైతే ఆ ప్రకాశమానమైన వెలుగులో ఆ దూత యొక్క మాటలకు వారు లోబడి దేవుని వెంబడించారో, నేడు క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి పౌలు తన పత్రిక ద్వారా మనకు తెలియజేసే మాట ఏంటంటే, మనలో ఉన్న చీకటిని తొలగించి, మనలో ఉన్న అంధకారాన్ని, అంధత్వాన్ని తొలగించుకుని మనము ప్రభువు వలె వెలుగుపడాలి అంటున్నాడు. అందుకనే ప్రభువుని గురించి ఇక్కడ అన్నాడు, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించినట్లుగా అన్నీ అని ఏంటి, దేవుడు ఏది పలికినా అది మన మేలుకనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందలి వెల్లడిపరచుటకు అంటున్నాడు. అంటే తండ్రి యొక్క మహిమ ఆయన కుమారుని ద్వారా ఈరోజు పౌలు తన పత్రిక ద్వారా వెల్లడి చేస్తున్నాడు. అంటే చీకటిలో ఉండే జనులు గొప్ప వెలుగు చూచినట్లుగా ఆ వెలుగును గూర్చిన వార్తను తాను ప్రకటిస్తూ ఆ వెలుగు క్రీస్తు ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఆ వెలుగును బట్టి మహిమలోనికి మనము తేబడుతున్నాము. అందుకనే ఇక్కడ అంటున్నాడు, దేవుడు అనే మాట మాట్లాడి తన మహిమను గూర్చిన జ్ఞానము అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందలి వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఇప్పుడు ప్రభువుని గురించి ప్రకటించడానికి మరి పౌలును, అపోస్తలులను, శిష్యులను దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే ఈ ఏర్పాటు ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి కలిగినదే తప్ప లోక సంబంధంగా ఒక మనిషిని బట్టి, ఆలోచన బట్టి కలిగింది కాదు. అంటే దైవ సంబంధమైన, దైవికమైన విషయాలలో దేవుడు తాను చేయను ఉద్దేశించిన వాటిని ఆయన జరిగిస్తూ తన ప్రజలను వారి పాపం నుండి ఆయన కాపాడడం కోసమే ఆయనే
శరీరధారిగా నరావతారిగా మన మధ్య నివసించారు. కాబట్టి ఇక్కడ క్రీస్తుని బట్టి, క్రీస్తుని గూర్చిన ప్రేమను బట్టి, ఆ ప్రేమకు తగినట్లుగా మనం ఉండాలి అనే విషయాన్ని పౌలు ఆనాడు కొరింథీ సంఘానికి, ఇక్కడ సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. అందుకనే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందలి వెల్లడి చేయుటకు ఆ గొప్ప వెలుగుగా ఉన్న ఆయన ఏమన్నాడు, మా హృదయములలో ప్రకాశించును అంటున్నాడు. అంటే ఆ క్రీస్తులో ఉన్న ప్రకాశత, వెలుగు ఏదైతే ఉందో మాలో ఉన్న చీకటిని తొలగించి మేము వెలుగు సంబంధాలు కాగలవడానికి ఆయన మాకు సహాయం చేశాడనే విషయాన్ని పౌలు కొరింథీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటలేదు కానీ అంటున్నాడు. అంటే మా గురించి మేము చెప్పడం కాదు, కానీ ఇక్కడ చెప్పవలసింది ఏంటి, ప్రభువుని గురించి. ఎందుకని చీకటిలో ఉన్న మాకు ఆయన వెలుగిచ్చారు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును గూర్చి మేము నేడు తెలియజేస్తున్నామని పౌలు అంటున్నాడు. కాబట్టి గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువు అనియు అంటున్నాడు. అంటే క్రీస్తు యేసు ఎవరో ప్రభువు, అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుడిగా ఆయన పిలువబడ్డాడు. సర్వాధికారిగా ఆ తండ్రి కుమారుని యొక్క కుడిపార్శ్వం ముందు కూర్చున్న క్రీస్తుని బట్టి, క్రీస్తుని ప్రేమను బట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసును గూర్చిన ఆయన ప్రభావమును అంటున్నాడు. అంటే ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క సమస్తాన్ని బట్టి మనం ఏమవుతున్నామంటే దినదినము ఆయనలో ప్రత్యేకింపబడుతున్నాము. అంటే మనలో ఉన్న పాపము, మనలో ఉన్న చీకటి తొలగి క్రీస్తుకు సాక్షులుగా మనం ఉంటున్నాం. కాబట్టి క్రీస్తు యేసును గూర్చిన ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించున్నామంటాడు. అంటే ఎవరి నిమిత్తం వచ్చారు వాళ్ళు, దేనికోసం వచ్చారంటే క్రీస్తు రాయబారులుగా, క్రీస్తును ప్రకటించేవారుగా, క్రీస్తు ప్రేమను వెల్లడి చేసేవారుగా వచ్చారు. కాబట్టి నేడు మనము క్రీస్తుని కలిగి ఉండాలి తప్ప క్రీస్తు లేని ఆరాధన కానీ, క్రీస్తు లేని కానీ భక్తి చేయకూడదు. అంటే ఎవరైతే మన కొరకు ప్రాణం పెట్టారో, ఎవరైతే మన కొరకు రక్తం కార్చారో, ఎవరైతే మన కొరకు సమస్తాన్ని వెచ్చించారో ఆ సర్వశక్తి గల దేవుని కుమారుని క్రీస్తుని బట్టి ఇక్కడ పౌలు ఆనాడు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు, రూపాంతరం మనం చెందాలి. మనలో ఉన్న చీకటి, మనలో ఉన్న పాపం, మనలో ఉన్న అంధకారం తొలగిపోయి క్రీస్తు యొక్క మహిమ చేత మహిమోన్నతమైన ఆయన యొక్క రాజ్యంలో మనం ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసేవాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసును గూర్చిన ఆయన ప్రభావము, అంటే యేసు ప్రభు యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు మనం కలిగి ఉంటే మమ్మను గూర్చి అంటున్నాడు. అంటే ఏంటి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించున్నాం. యేసు నిమిత్తమే తప్ప మనము మరి దేని నిమిత్తము మనం పరిచారకులం కాకూడదు. ఒకవేళ అలా ఉంటే కనుక మన హృదయాలు, మన ఆలోచనలు సరిచేసుకుని క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మనం జీవించాలి. క్రీస్తు చూపిన మార్గంలోనే మనం నడవాలి. ఆయన చూపిన బోధలేందో మనం జీవించాలి తప్ప లోక సంబంధమైన, ఇహ సంబంధమైన, శరీర సంబంధమైన అల్లరితో కూడిన ఆటపాటలు మనం చేయకూడదనే విషయాన్ని నేడు పౌలు ఆనాడు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు యేసును గూర్చి ప్రకటించుచున్న మనకి అది ఆయన యొక్క ఉద్దేశమే తప్ప మరి ఇంకోటి కాదు. ఆయన ఎందు నిమిత్తమైతే వచ్చారో, ఎందు నిమిత్తమైతే మరణించారో, ఎందు నిమిత్తమైతే తిరిగి లేపబడ్డారో, మరలా తిరిగి రాబోతున్నారు. కాబట్టి ఆ రానైన క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడాలనే విషయాన్ని ఆనాడు పౌలు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన వాక్యము చేత, వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరిచి భద్రపరిచిన దేవా, ఇగో నాయన మరి ఉదయకాల సమయము నీ వాక్యం చేత నీ సన్నిధి యందు చేరి ప్రార్థించుండగా నీ వాక్యమును బట్టి మేము బ్రతుకున్నట్లు, జీవించినట్లు నీ సహాయము మాకు దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని లేవనెత్తండి. తన ప్రియులను పోగొట్టుకున్న కుటుంబం ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని అడుగుచున్నాను. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి నీ కృప చేత నింపమని నాయనా, నీ సన్నిధి కాంతి మా అందరికీ అనుగ్రహించమని, రాకడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక.
మానుదినాడు మాకు దయచేయం. మేము అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నారు తండ్రి. ఆమె మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడండి సంరక్షించును గాక. ఆమెన్.